వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసన్న. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూతో మీ అందరి ముందుకి వచ్చేసాను. ఇవాళ ఎపిసోడ్ కొంచెం బోరింగ్ గానే సాగిందనే చెప్పాలి. సోనియా గారు, మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. మీరు నీతులు చెప్తుంటే వేరే రకంగా వినిపిస్తున్నాయి. పక్క వాళ్ళ మీద పడి ఏడవడం, పక్క వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం తగ్గించుకోండి. మీ గేమ్ ప్లేనే మీరు ఆడండి. ఇవన్నీ కూడా ఇవాళ ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం. ఇవాళ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే, నిన్న టాస్క్ ఏదైతే జరిగాయో వాటి గురించి కంటెస్టెంట్స్ మధ్యలో డిస్కషన్స్ అయితే జరిగాయి. చాలా వరకు అందరూ కూడా విష్ణుప్రియని కొంచెం జోవియల్‌గా వెటకారమాడడం అయితే చేశారు. అండ్ ఇక్కడ ఇంకేం జరిగాయంటే ప్రేరణ గారిని సంచాలకుగా ఫెయిల్ అయ్యావని కంటెస్టెంట్స్ అందరూ కూర్చొని మూకుమ్మడిగా పరామర్శ అయితే చేశారు. ఫస్ట్ నీ టీమే నిన్ను సంచాలకుగా ఉండమన్నారు. ఇప్పుడు నీ టీమే నిన్ను డమ్మీ అయిపోయింది అంటున్నారు అని నిఖిల్ గారు అయితే మాత్రం కరెక్ట్ మాట అయితే మాట్లాడారు. ఇక్కడ సోనియా గారు మాట్లాడుతుంది, ప్రేరణ ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయింది. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని కన్‌ఫ్యూజ్ అయిపోయింది. సంచాలకుగా ఫెయిల్ అయిపోయింది అని అయితే మాత్రం సోనియా గారు మాట్లాడారు. సోనియా గారు, మీకు చెప్తున్నా కదా! ఫస్ట్ నుంచే మీ గేమ్ ప్లే ఒక మాటలు రావు మీ గేమ్ ప్లే గురించి. అన్నారు కదా! సంచాలకుగా ఫెయిల్ అయిందని. అసలు మీరు తను ఆడుతుంటే సంచాలకుగా జడ్జ్ చేస్తుంటే మీరు ఆగారా అండి? మీరు గాని, యష్మి గారు గాని, పృథ్వీ గారు గాని అసలు ఆగారా? ఎందుకు ఆవిడ మీద పడి ఆవిడని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసి చివరికి ఆవిడనే బ్లేమ్ చేస్తున్నారు. ఇది ఎంత చిత్రమో! ఇది ప్రేరణ గారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూడాల్సిందే. హౌస్ మేట్స్ అందరూ కూడా కూర్చొని నెక్స్ట్ డిస్కషన్స్ అయితే ఈ టాస్క్ గురించే జరిగినాయి. సాక్స్ రిమూవల్ టాస్క్. అందులో కూడా మణికంఠ గారిని కొంచెం అయితే వెటకారం ఆడారు. కానీ మణికంఠ గారు ఇక్కడ గట్టిగా చెప్పారు, నా మీద జోక్స్ వేయద్దు. మీరు వేస్తే తీసుకునే స్థితిలో అయితే నేను లేను. చెప్పాను కదా, ఇప్పుడిప్పుడే అందరితో సెట్ అవుతున్నాను. మీరు ఇలాంటి జోక్స్ వేసి నన్ను ఇంకొంచెం దూరం చేసుకోవద్దని అయితే మాత్రం మణికంఠ గారు చెప్పారు. నెక్స్ట్ ఏమొచ్చిందంటే, బిగ్ బాస్ పొద్దున్న అవగానే బిగ్ బాస్ కొంచెం ఛాలెంజెస్ లాగా పెట్టారు. గేమ్ ప్లే లాగా తీసుకెళ్లారు. ఎపిసోడ్ అయితే మాత్రం బోరింగ్‌గా సాగింది. అందుకే నాకు కూడా రివ్యూ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బోరింగ్‌గా సాగింది. ఏంటంటే, బాటిలే తిప్పమన్నారు. అందులో ట్రూత్ ఆర్ డేర్ ఎవరి వైపు అయితే బాటిల్ వెళ్ళాగుద్దో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడమన్నారు. కంటెస్టెంట్స్ అందరూ కూడా గేమ్స్ అయితే ఆడారు. నిఖిల్ గారు చీర కట్టుకొని ఆడవేషం వేశారు. కళ్ళు చూడలేకపోయినాయి. ఆదిత్య ఓం గారు కొంచెం అమ్మాయిలాగా లిప్‌స్టిక్ వేసుకొని పర్ఫార్మెన్స్ అయితే చేశారు. తర్వాత నిజం చెప్పాలి అన్నారు యష్మి గారిని. ఎక్కడ లేని నిజాలు బయటకొస్తాయో అని యష్మి గారు ఇంకా అందరూ అంటుంటే చికెన్ దొంగలించింది నేనే అని చెప్పారు ఇక్కడ. తర్వాత నైనిక గారు ఒక అబ్బాయిని ఎవరినైనా కదలకుండా పట్టుకొని వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో వెయ్యాలి అన్నారు. వారితో పాటు నైనిక గారైతే ఇక్కడ శేఖర్ భాష గారిని స్విమ్మింగ్ పూల్‌లో ఏశారు. ఆయన్ని వేస్తూ ఆవిడ కూడా పడిపోయింది. ఇది ట్రూత్ ఆర్ డేర్ గేమ్. నాకు కూడా చెప్పడానికి రివ్యూ రావట్లేదు. ఎందుకంటే అంతే బోరింగ్‌గా ఉంది. వాళ్ళ ఎపిసోడ్ అయితే మాత్రం చూడాలి అని అయితే మాత్రం అనిపించలేదు. నెక్స్ట్ ఎలా సాగిందంటే గిఫ్ట్స్. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఎలా అంటే అందరూ ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటారు కదా! వచ్చి 2 వారాలయింది. ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటారు. సో, మిస్ అవుతున్న క్రమంలో వాళ్ళ నుంచి ఏదైనా గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. తీసుకోండి. అందులోను ఐదుగురికే ఛాన్స్ ఉంటది. ఇద్దరిద్దరుగా నిలబెడతారు బిగ్ బాస్. ఆ ఇద్దరిని కూడా ఎవరికి ఆ గిఫ్ట్ చెందాలో అనేది కూడా కంటెస్టెంట్సే నిర్ణయం తీసుకోవాలి. ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో వాళ్ళ చేతికి లాలీపాప్ అయితే ఇవ్వండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. బిగ్ బాస్ ఈ ఫ్యామిలీ గురించి కొంచెం ఎమోషన్స్ గురించి మాట్లాడుతుండగానే యష్మి గారిలో ఉన్న ఇంకో రూపం బయటకొచ్చింది. ఇంకా పూర్తి అవ్వకుండానే ఆవిడ ఏడుపులు, కన్నీళ్లు, పెడబొబ్బులు రకరకాలుగా చేసేసారు యష్మి గారనమాట. తర్వాత అయితే గిఫ్ట్స్ గురించి అయితే మాత్రం టాపిక్ వచ్చింది. గిఫ్ట్స్ వచ్చాయి. ఫస్ట్ నిఖిల్ గారికి, అభయ్ గారికి గిఫ్ట్ వచ్చింది. నిఖిల్ గారికి వాళ్ళ ఫాదర్ షర్ట్ వచ్చింది. అభయ్ గారికి వాళ్ళ ఫాదర్ వాచ్ వచ్చింది. ఇక్కడ ఫాదర్ అనగానే ఎమోషన్ ఎవరికన్నా ఎమోషనే కదా! నాకు మా ఫాదర్ గుర్తొచ్చారనుకోండి. కానీ వాళ్ళంత ఎమోషనల్ అవ్వలేదు నేను. మా ఫాదర్ నా గుండెల్లోనే ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ ఎమోషన్స్‌తో స్టార్టింగ్ ఎపిసోడ్ నడిచింది. అభయ్ గారు, నిఖిల్ గారు చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయారు. ఇక్కడ అందరూ కూడా అభయ్ గారికి లాలీపాప్స్ ఎక్కువ ఇచ్చారు. అభయ్ గారికి గిఫ్ట్ వెళ్ళాలి అని అనుకున్నారు. అభయ్ గారు చెప్పిన విధానం కూడా బావుంది. అండ్ ఫైనల్‌గా గిఫ్ట్ అయితే మాత్రం అభయ్ గారికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నైనిక గారికి, సీత గారికి గిఫ్ట్స్ వచ్చాయి. నైనిక గారికి ఒక
ఎలిఫెంట్ అండ్ షర్ట్ వచ్చింది. సీత గారికి ఏమో ఒక డాల్ లాగా వచ్చింది. సమ్ బొమ్మ ఏదో వచ్చింది. ఒక పిల్ల ఏదో నాకు క్లారిటీగా అర్థం కాలేదు. మీకది ఎలా అనిపించింది? అది ఏ బొమ్మ అనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. ఇక్కడ సీత గారు ఏం చెప్పారంటే, ఇద్దరు సీత గారు, నయనిక గారు కూడా రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుకున్నారు. నేను ఆ రిలేషన్‌షిప్స్‌ని ఎక్స్‌పాండ్ చెయ్యాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ లైఫ్. వాళ్ళే చెప్తే ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దాన్ని నేను రివ్యూలో లాగి ఇంకొంచెం చెప్పాలి అని నేను అనుకోవట్లేదు. ఇద్దరు కూడా రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఉన్నాయి. సో, అందుకని వాటికి చెందిన గిఫ్ట్స్ అయితే వచ్చినియి. అందరూ కూడా నైనిక గారికి లాలీపాప్స్ ఎక్కువ ఇచ్చి నైనిక గారికి గిఫ్ట్ వచ్చేలా చేశాను. ఫైనల్లీ నైనిక గారు హ్యాపీ. ఎలిఫెంట్‌ని ఆ షర్ట్‌ని హగ్ చేసుకొని అయితే మాత్రం ఆవిడ నిద్రపోయారు. నెక్స్ట్ గిఫ్ట్స్ అయితే మాత్రం ఆదిత్య ఓం గారికి, మణికంఠ గారికి వచ్చింది. మణికంఠ గారికి వాళ్ళ అమ్మగారి షాల్, ఆదిత్య ఓం గారికి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది. నాకిక్కడ ఆదిత్య ఓం గారు మాట్లాడిన మాటలు చాలా బాగా నచ్చినాయి. నాలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ కూడా మా అమ్మ, నాన్న నుంచి వచ్చినవే. నాలో ఉన్న చెడ్డ క్వాలిటీస్ అన్నీ కూడా నా నుంచి వచ్చినవే. వాళ్ళు నాకు దేవుళ్ళని అయితే ఆయన చాలా బాగా చెప్పారు. నాకు ఆ 2 మాటలు చాలా బాగా నచ్చింది. అది మెచ్యూర్డ్ పర్సన్ మాట్లాడే మాటలు. ఈ వీక్ ఆదిత్య ఓం గారు సేవ్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే హౌస్‌లో కొంచెమైనా పాజిటివిటీ, కొంచెమైనా పెద్దరికం ఉంటది. ఆయన కూడా ఎలిమినేట్ ఎళ్ళిపోతే మాత్రం హౌస్ ఇంకా గందరగోళంగా అయిపోద్దని నా అభిప్రాయం. ఇక్కడ ఆదిత్య ఓం గారి మాటలు చాలా మెచ్యూర్డ్‌గా అనిపించినియి. అందుకే అందరూ ఫిదా అయిపోయి గిఫ్ట్ అయితే మాత్రం ఆదిత్య ఓం గారికి ఇచ్చేశారు. ఎందుకంటే మణికంఠ గారికి ఆల్రెడీ వాళ్ళ మదర్ స్వెటర్ తన దగ్గర ఉంది కాబట్టి. నబీల్ గారికి, పృథ్వీ గారికి ఏమొచ్చిందంటే సేమ్ ఇక్కడ కూడా వాళ్ళ ఫాదర్ ఫోటోసే. ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా ఫాదర్ ఎమోషన్స్‌తోనే జరిగిపోయింది. వాటి గురించి వాళ్ళ ఎమోషన్స్ గురించి అయితే మాత్రం రివ్యూలో ఇవ్వకుండా ఉంటే బావుంటది. వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు పెయిన్ ఫీల్ అయ్యారు. వాళ్ళ పెయిన్ ఎలా ఉంటదంటే వాళ్ళకే తెలుస్తది. ఇప్పుడు రివ్యూ ఇచ్చే నాకైతే తెలీదు. ఆబ్వియస్‌గా ఫాదర్ అనగానే ఎవరికన్నా ఫీలింగ్ ఉంటది కాబట్టి కొంచెం నాకు కూడా గుండె చివుక్కుమనింది. నెక్స్ట్ ఇక్కడ నబీల్ గారికి, పృథ్వీ గారికి గిఫ్ట్స్ అయితే వచ్చి ఇద్దరికీ కూడా ఫాదర్ ఫోటోస్ వచ్చినియి. ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. పృథ్వీ గారు చెప్పారు, నాకు మా ఫాదర్‌తో ఫోటో ఏది లేదు రీసెంట్ పిక్స్ అని. ఆయన చైల్డ్‌హుడ్ ఫోటో అయితే ఉంది. నబీల్ గారికి లాస్ట్ ఫోటో ఉంది. ఆయనకి ఫస్ట్ ఫోటో పృథ్వీ గారికి, నబీల్ గారికి లాస్ట్ ఫోటో ఉంది. ఇద్దరు చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశారు. నబీల్ గారు అన్నారు, "నాకొద్దు, నేను స్ట్రాంగ్‌గా ఉంటాను. పృథ్వీ గారికి ఇవ్వండి" అన్నారు. కానీ మాటలు నచ్చాయి. లైక్ నబీల్ గారికి ఇవ్వాలి అనుకున్నారో తెలీదు. కంటెస్టెంట్స్ అందరూ కూడా లాలీపాప్స్ నబీల్ గారికి ఇచ్చారు. గిఫ్ట్ కూడా ఆబ్వియస్‌గా నబీల్ గారి దగ్గరికే వెళ్ళిపోయింది. ఇవాళ జరిగిన గిఫ్ట్స్ టాపిక్ అయితే ఇది. అండ్ బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే చెప్పారు ప్రైజ్ మనీ గురించి. సో ఎవరు ఎంత గెలుచుకున్నారంటే మాత్రం ఇప్పుడు నేను చెప్తాను. అఖండ టీమ్ 1,25,000 గెలుచుకున్నారు. అంతులేని వీరులు వచ్చేసి 75,000 గెలుచుకున్నారు. కెరటం టీమ్ వచ్చి 2,45,000 గెలుచుకున్నారు. హైయెస్ట్ అయితే గెలుచుకుంది కెరటం టీమ్. అండ్ వీళ్ళ అమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అయింది. అంటే లాస్ట్ వీక్ 3 lakhs, ఈ వీక్ 2,45,000 కలిపి 5,45,000 విన్నర్ అమౌంట్ గా ఈ వీక్ వరకు అయితే మాత్రం వచ్చింది. ఇవన్నీ కూడా టాస్క్‌లు, గిఫ్ట్ మనీ వీటి గురించి అయితే మాత్రం ఇలా జరిగింది. ఇక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. మాటికి సోనియా గారు ఏడుస్తుంది. ఆవిడ ఎందుకు ఏడుస్తుందో నాకైతే మాత్రం ఆవిడ ఏడుపు నిజమైన ఏడుపులా నాకెక్కడ అనిపించింది. ఎందుకంటే అంత పుసుక్కుమంటే ఏడుపొచ్చేస్తుందో ఆవిడకి అర్థం కాలా. ముసలి కన్నీళ్ళలాగే ఉన్నాయన్నమాట. వాళ్ళిద్దరి గురించి అంటే నిఖిల్ గారి గురించి, సోనియా గారి గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడేసుకుంటున్నారంట. అందుకనే ఆవిడకి ఏడుపొచ్చేస్తుందంట. ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారంటే దానర్థం నా వరకు నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇది అందరిది కావాలని నేను అనుకోవట్లేదు. ఒకరికి అవకాశం ఇస్తేనే ఎవరైనా మన గురించి మాట్లాడుకుంటారు. అవకాశం ఇవ్వకుండా కూడా మాట్లాడుకుంటారు. అది అత్యుత్సాహంతో మాట్లాడుకుంటారు. వాళ్ళ గురించి కాదు. ఇక్కడ వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు ఏదో ఎక్కువ చూపించుకుంటున్నారు. అటెన్షన్ అయితే మాత్రం ఇద్దరు గ్రాబ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్‌గా కంటెస్టెంట్స్ అపార్థం చేసుకోవడంలో తప్పులేదు. ఒక గంట చూసే ప్రేక్షకులే అపార్థం చేసుకుంటున్నప్పుడు 24 గంటలు చూసే కంటెస్టెంట్స్ అపార్థం చేసుకోవడంలో తప్పే ఉంది. దానికి ఈవిడ ఫీల్ అయిపోయి ఏడవడం. సోనియా, మీరు ఏదో మాట్లాడుతుంటే మాత్రం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. అతిగా మాట్లాడొద్దు. కొంచెం వినేవాళ్ళకి కూడా ఎబ్బెట్టుగా ఉంటదనమాట. ఫస్ట్ మీరు విష్ణుప్రియ గారి మీద పడి ఏడవడం ఆపండి. ఆవిడ ఏం చేసినా మీకే ఇబ్బంది. ఆవిడ ఏం చేసినా తప్పులు ఎతుకుతానే ఉంటారు. అవన్నీ ఆపండి ప్లీజ్. మీ గేమ్ మీదే మీరు ఫోకస్ పెట్టండి. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు.
వీళ్ళని వాళ్ళేమన్నారు, ఈ వద్దండి. ఈ కబుర్లయితే వద్దు. గేమ్ మీద ఫోకస్ పెట్టండి. గేమే ఆడండి. ఇవాళ ఎపిసోడ్ అయితే మాత్రం కొంచెం బోరింగ్‌గా సాగింది. ఇవాల్టి ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి. ఇప్పటి వరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే మాత్రం ప్రెస్ చేయండి.